Hello all, welcome to the YouTube channel Physics as I Understand, presenting a general topic on how to create online quizzes using Google Forms and issue digital certificates to those candidates who have passed the quiz programs. ఈ వీడియోలో మనము గూగుల్ ఫామ్స్ను ఉపయోగించి క్విజ్ ప్రోగ్రామ్స్ని ఏ విధంగా కండక్ట్ చేయాలి, అలాగే క్విజ్ ప్రోగ్రామ్స్లో కట్ ఆఫ్ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకి డిజిటల్ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఇవ్వాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఆన్లైన్ క్విజ్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనము forms.google.com సైట్కి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. ఒకవేళ ఏ ఈమెయిల్ ఐడి కూడా యాక్టివ్లో లేకపోతే మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫామ్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ బ్లాంక్ క్విజ్, అసెస్మెంట్, ఎగ్జిట్ టికెట్, సెవరల్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో మనము ఫస్ట్ బ్లాంక్ క్విజ్కి వెళ్దాం. బ్లాంక్ క్విజ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి బ్లాంక్ క్విజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ బ్లాంక్ క్విజ్, ఇక్కడ ఫామ్ డిస్క్రిప్షన్, ఇక్కడ అన్టైటిల్డ్ క్వశ్చన్స్, ఇక్కడ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూస్తే రెస్పాన్సెస్ అంటే క్విజ్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరి యొక్క రెస్పాన్సెస్ మనకి ఇక్కడ రికార్డ్ అవుతాయి. అలాగే ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్ ఉంది. ఈ ఎక్సెల్ షీట్లో పార్టిసిపెంట్స్ రెస్పాన్సెస్, వాళ్ళ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ స్ప్రెడ్ షీట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్విజ్, టైటిల్ ఆఫ్ ది క్విజ్, అలాగే క్వశ్చన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేయాలనేది నేను ఒక శాంపిల్ క్విజ్ గూగుల్ ఫామ్లో రెడీ చేశాను. అది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను రెడీ చేసినటువంటి గూగుల్ ఫామ్ ఆన్లైన్ క్విజ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఎస్విఏ గవర్నమెంట్ కాలేజ్, శ్రీకాళహస్తి. అక్కడ మనకి అన్టైటిల్డ్ ఫామ్ అని ఉంది. సో ఇక్కడ దాని పేరు మార్చి పెట్టాను, ఆన్లైన్ క్విజ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఎస్విఏ గవర్నమెంట్ కాలేజ్, శ్రీకాళహస్తి. ఇక్కడ చూస్తే క్వశ్చన్స్ ట్యాబ్లో 2 సెక్షన్స్గా డివైడ్ చేశాను క్వశ్చన్స్ని. మనము సెక్షన్స్ యాడ్ చేయడానికి ఇక్కడ యాడ్ సెక్షన్ బటన్ ఉంటుంది. సో క్వశ్చన్స్ ట్యాబ్లో మనకి సెక్షన్ 1 of 2 అని ఉంది. సో ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక సెక్షన్లోను, అలాగే క్వశ్చనైర్ అంతా కూడా సెకండ్ సెక్షన్లోనూ ఉండేటట్టుగా 2 సెక్షన్స్ యాడ్ చేశాను. సెక్షన్స్ యాడ్ చేయాలంటే బ్లాంక్ క్విజ్లో చూసినట్లయితే మొత్తం ఒకటే సెక్షన్ ఉంటుంది. సో రెండవ సెక్షన్ యాడ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ సెక్షన్ బటన్ క్లిక్ చేయాలి. యాడ్ సెక్షన్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే సెక్షన్ 1 of 2 అలాగే సెక్షన్ 2 of 2 2 సెక్షన్లు క్రియేట్ అయ్యాయి. ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ అని రాయొచ్చు, ఏవో ఒక టైటిల్ పెట్టచ్చు. అలాగే సెక్షన్ 2లో ఏం చేయబోతున్నారో దానికి సంబంధించినటువంటి టైటిల్ సెక్షన్ 2లో ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఓవరాల్ క్విజ్ యొక్క టైటిల్ ఓపెన్ ఆన్లైన్ క్విజ్ ఆన్ ఫిజిక్స్, ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలి. దాని కింద మనకి ఫామ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఆ ఫామ్ డిస్క్రిప్షన్ దగ్గర డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ అనేటటువంటిది ఈ క్విజ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ రాయొచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ ప్రతి యూజర్కి, ప్రతి పార్టిసిపెంట్కి కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ అనే ఒక ఆప్షన్ ఉంది. బట్ బ్లాంక్ క్విజ్లోకి వెళ్తే మనకి ఎక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేటటువంటి ఆప్షన్ లేదు. మనము క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు కలెక్ట్ ఈమెయిల్ అడ్రసెస్. పార్టిసిపెంట్స్ యొక్క ఈమెయిల్ అడ్రసెస్ కలెక్ట్ చేయడము చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏం చేస్తామంటే మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ ట్యాబ్లో కలెక్ట్ ఈమెయిల్ అడ్రసెస్, అలాగే రెస్పాన్స్ రిసిప్ట్స్ అంటే పార్టిసిపెంట్కి ఆ క్విజ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి రెస్పాన్సెస్ అన్నీ ఒక కాపీ వెళ్ళేటట్టుగా ఆల్వేస్ ఒక కాపీ వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ మా కాలేజ్ జీసూట్ ప్యాకేజ్ కింద ఉంది. సో రెస్ట్రిక్ట్ టు యూజర్స్ ఇన్ దిస్ పర్టికులర్ డొమైన్ ఆర్ దీనిని అన్క్లిక్ చేసామంటే, ఈ ట్యాబ్ని అన్క్లిక్ చేస్తే మనకి ఓపెన్ క్విజ్ అవుతుంది. అంటే ఏ యూజర్ అయినా కానీ, మా కాలేజ్ స్టూడెంటే కాకుండా ఏ యూజర్ అయినా కానీ, ఏ పార్టిసిపెంట్ అయినా కానీ ఈ క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఒక్కొక్క పార్టిసిపెంట్కి ఒకసారి క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేటట్టుగా యూ కెన్ లిమిట్ టు 1 రెస్పాన్స్. సో ఒక ఈమెయిల్ ఐడితో ఒక్కసారే మనము క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయగలుగుతాం అన్నమాట. అలాగే ఎడిట్ ఆఫ్టర్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత పార్టిసిపెంట్స్ ఒకవేళ రెస్పాన్సెస్ని
మార్చుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ మీరు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్ మనము క్లిక్ చేస్తాం, లేదంటే దీన్ని అన్చెక్ చేసేసాం. అలాగే ప్రెజెంటేషన్ ట్యాబ్లోకి వెళ్ళి మనము షో ప్రోగ్రెస్ బార్, పార్టిసిపెంట్స్ క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్రోగ్రెస్ ఎలా ఉంది అంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారా, లేదంటే ఏవైనా క్వశ్చన్స్ మిగిలిపోయాయా అనేది ప్రోగ్రెస్ బార్లో చూపిస్తుంది. కాబట్టి షో ప్రోగ్రెస్ బార్. అలాగే నెక్స్ట్ క్విజెస్ ట్యాబ్లో మేక్ దిస్ యాజ్ ఏ క్విజ్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ ఆప్షన్ని హైలైట్ చేస్తాం. అలాగే రిలీజ్ గ్రేడ్స్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సబ్మిషన్, లేదంటే లేటర్ ఆఫ్టర్ మాన్యువల్ రివ్యూ. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇమ్మీడియట్గా వాళ్ళకి గ్రేడ్స్ రిలీజ్ చేయొచ్చు, ఆటోమేటిక్గా గ్రేడ్స్ రిలీజ్ చేయొచ్చు, లేదంటే తర్వాత ఫ్యూచర్ డేట్లో మాన్యువల్ రివ్యూ తర్వాత రిలీజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్ హైలైట్ చేసుకుంటున్నాను. పార్టిసిపెంట్ క్విజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వెంటనే వాళ్ళకి రెస్పాన్స్ వెళ్తుంది, గ్రేడ్ ఎంత స్కోర్ వచ్చింది అనేది వాళ్ళకి చేరుతుంది. సో అప్పుడు రెస్పాండెంట్ మిస్డ్ క్వశ్చన్స్, కరెక్ట్ ఆన్సర్స్, పాయింట్ వాల్యూస్ అన్నిటినీ చూసేదానికి అవకాశం ఉంటుంది ఈ మూడింటిని చెక్ చేయడం ద్వారా. సో ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసి చూసారా, మనము ఈ కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఈమెయిల్ అడ్రస్ అనేటటువంటిది రావడం జరిగింది. సో మనం ఎప్పుడు కూడా ఆన్లైన్ క్విజ్ గూగుల్ ఫామ్స్లో డిజైన్ చేసేటప్పుడు మనకి ప్రివ్యూ బటన్ ఉంటుంది. ఈ ప్రివ్యూ బటన్ క్లిక్ చేస్తే పార్టిసిపెంట్స్కి ఏ విధంగా కనిపిస్తుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో బ్లాంక్ క్విజ్, ఇక్కడ స్టార్ మార్క్ ఉండేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రిక్వైర్డ్. ఈమెయిల్ అడ్రస్ పక్కన స్టార్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్టిసిపెంట్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తేనే ఫామ్ అనేటటువంటిది సబ్మిట్ చేయగలుగుతారు. ఇక్కడ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది. ఇక్కడ బ్లాంక్ క్విజ్ దగ్గర క్విజ్ యొక్క టైటిల్, మెయిన్ టైటిల్ ఇస్తాం, ఓపెన్ ఆన్లైన్ క్విజ్ ఆన్ ఫిజిక్స్. అలాగే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది, తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్గా వచ్చేటటువంటి కాలమ్ ఫుల్ నేమ్. ఫుల్ నేమ్ అనేటటువంటిది పార్టిసిపెంట్ యొక్క ఫుల్ నేమ్. ఈ నేమ్ సర్టిఫికెట్లో అపీర్ అయ్యేటట్టుగా ఈ విధంగా రాసి, కాబట్టి సర్టిఫికెట్లో ఈ పేరే వస్తుంది కాబట్టి పార్టిసిపెంట్ చాలా జాగ్రత్తగా ఫుల్ నేమ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి లేకుండా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఫుల్ నేమ్ దగ్గర యూజరు ఆర్ పార్టిసిపెంట్ తన నేమ్ రాస్తాడు. సో ఫుల్ నేమ్ పార్టిసిపెంట్ ఎంటర్ చేయడానికి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటటువంటి ఆప్షన్ ఏమంటే షార్ట్ ఆన్సర్. అంటే షార్ట్ ఆన్సర్ టెక్స్ట్ ఆప్షన్ మనం ఇచ్చినట్లయితే పార్టిసిపెంట్ తన యొక్క ఫుల్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఫుల్ నేమ్ అనేటటువంటిది కంపల్సరీ కాబట్టి ఇక్కడ రిక్వైర్డ్ ట్యాబ్ని హైలైట్ చేస్తాం. రిక్వైర్డ్ ట్యాబ్ అంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సిందే, ఆన్సర్ చేయకుండా ఫామ్ సబ్మిట్ చేయడానికి అవకాశం లేదు. సో రిక్వైర్డ్ ట్యాబ్ హైలైట్ చేసాం. తర్వాత నేమ్ ఆఫ్ ది కాలేజ్, ఏ కాలేజ్లో చదువుతున్నాడు. దిస్ ఫీల్డ్ అపియర్స్ ఇన్ ది సర్టిఫికేట్. సో ఈ ఫీల్డ్ కూడా వాళ్ళకి సర్టిఫికేట్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా చాలా కేర్ఫుల్గా పార్టిసిపెంట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా పార్టిసిపెంట్ ఓన్గా తన కాలేజ్ నేమ్ రాస్తాడు కాబట్టి మనం ఇచ్చేటటువంటి ఆప్షన్ షార్ట్ ఆన్సర్. ఒకవేళ లాంగ్ ఆన్సర్ ఏమైనా మనము అడిగేటట్టయితే పారాగ్రాఫ్ ఆప్షన్ని క్లిక్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి సింగిల్ లైన్ ఆన్సర్ కాబట్టి షార్ట్ ఆన్సర్ క్లిక్ చేస్తాం. ఇక్కడ క్విజ్ ప్రోగ్రాంలో ప్రతి ఫీల్డ్ కూడా క్వశ్చన్ కిందే ట్రీట్ చేస్తుంది గూగుల్ ఫామ్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఫుల్ నేమ్ అనేటటువంటిది కూడా ఒక క్వశ్చన్గా ట్రీట్ చేస్తుంది. క్వశ్చన్గా ట్రీట్ చేసినప్పుడు ప్రతి క్వశ్చన్కి సమ్ పాయింట్స్ ఉంటాయి, అంటే మార్క్స్ ఉంటాయి. సో ఆ మార్క్స్ ఇక్కడ నేను 0 చేసేసాను, అంటే 0 పాయింట్స్గా ట్రీట్ చేశాను. ఎలా చేయాలి అంటే ఇక్కడ ఆన్సర్ కీ అనే ట్యాబ్ ఉంటుంది. ఆన్సర్ కీ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్వశ్చన్ కనిపిస్తుంది, యాడ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కరెక్ట్ ఆన్సరు పార్టిసిపెంట్ క్విజ్ని సబ్మిట్ చేసిన తర్వాత రెస్పాన్స్ షీట్లో పార్టిసిపెంట్కి ఈ ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. ఇక్కడ 0 పాయింట్స్ చేశాను, ఎందుకంటే ఫుల్ నేమ్ కంపల్సరీ, ఈ ఫీల్డ్కి ఎటువంటి మార్క్స్ ఉండవు కాబట్టి 0 చేశాం. మీరు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేటటువంటిది ఏమీ ఉండదు కాబట్టి ఐఎమ్ లీవింగ్ ఇట్ బ్లాంక్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్లో నేమ్ ఆఫ్ ది కాలేజ్ దగ్గర అగైన్ షార్ట్ ఆన్సర్ టెక్స్ట్, అగైన్ ఆన్సర్ కీ బటన్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఏ కరెక్ట్ ఆన్సర్ దగ్గర బ్లాంక్ వదిలేస్తాము. అలాగే ఇక్కడ 0 పాయింట్స్ చేస్తాము. డన్.
నెక్స్ట్ ప్లేస్ వేర్ ద కాలేజ్ ఈజ్ సిచ్యువేటెడ్. ఈ ఫీల్డ్ కూడా మనకి సర్టిఫికేట్లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా పార్టిసిపెంట్ ఓన్గా ప్లేస్ ఎంటర్ చేయాలి. కాబట్టి షార్ట్ ఆన్సరే సెలెక్ట్ చేసుకుందాం. అలాగే ఆన్సర్కి బటన్ దగ్గర 0 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ వరకు పర్సనల్ డీటెయిల్స్. ఇది ఒక సెక్షన్, ఫస్ట్ సెక్షన్ అంతా కూడా పర్సనల్ డీటెయిల్స్. ఇప్పుడు మనకి సెక్షన్స్గా డివైడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో ఒక్కసారి ప్రివ్యూలో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే క్విజ్ యొక్క టైటిల్ కనిపించింది, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, ఈమెయిల్ అడ్రస్, అలాగే ఫుల్ నేమ్, అలాగే నేమ్ ఆఫ్ ది కాలేజ్, అలాగే ప్లేస్. ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ ఫస్ట్ సెక్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ సెకండ్ సెక్షన్ లేదు. అంటే మనం ఎన్ని సెక్షన్స్గా డివైడ్ చేస్తే అన్ని సెక్షన్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాతే సెకండ్ సెక్షన్కి వెళ్తాం, సెకండ్ సెక్షన్ తర్వాత థర్డ్ సెక్షన్కి. ఈ విధంగా మనము సెక్షన్స్గా డివైడ్ చేసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఫీల్డ్ కూడా ఫిల్ చేయలేదు, నేను ఫిల్ చేయకుండా నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ రిక్వైర్డ్ క్వశ్చన్, ఆల్ క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. కాబట్టి ఇవి ఫిల్ చేస్తేనే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో సెక్షన్ 2లో యాక్చువల్ క్వశ్చనైర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ క్వశ్చనైర్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వచ్చు. ఆల్ క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ ఆర్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఆర్ 10 మార్క్స్ లైక్ దట్. సో ఇక్కడ నేను క్వశ్చన్ క్యారీస్, మీరు కొత్త క్వశ్చన్ ఒకటి యాడ్ చేయాలంటే ఏ ప్లేస్లో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్కి ముందు ఉండేటటువంటి క్వశ్చన్ దగ్గర మీరు యాడ్ క్వశ్చన్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ క్వశ్చన్ ట్యాబ్ ఉంది, ఆ ఐకాన్ క్లిక్ చేశారంటే మీకు కొత్త క్వశ్చన్ అనేటటువంటి ఒక ఫీల్డ్ ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్వశ్చన్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ ఆప్షన్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఆప్షన్స్ని ఎంటర్ చేయొచ్చు. అదేవిధంగా ఈ క్వశ్చన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ బటన్ ఉంది, ఈ డిలీట్ బటన్ క్లిక్ చేశారంటే డిలీట్ అయిపోతుంది. అలాగే Ctrl+Z కొట్టారంటే మళ్ళీ ఆ డిలీటెడ్ క్వశ్చన్ ఆర్ ఇంతకుముందు మీరు చేసినటువంటి ఆపరేషన్ రిటర్న్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ క్వశ్చన్ని మీరు డూప్లికేట్ కాపీ తయారు చేయాలనుకుంటే ఇక్కడ డూప్లికేట్ బటన్ ఉంది, ఈ డూప్లికేట్ బటన్ దగ్గర క్లిక్ చేశారంటే సేమ్ అదే క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ అవుతుంది. ఇక్కడ మీరు కావాలంటే వేరే క్వశ్చన్ రూపంలో మార్చుకోవచ్చు. సో ఆల్రెడీ క్వశ్చన్స్ యాడ్ చేశాను కాబట్టి ఈ క్వశ్చన్స్ని డిలీట్ చేసేస్తున్నాను. అగైన్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ ది స్కై. ఇక్కడ నేను ఈ క్వశ్చన్ని పర్టికులర్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా నేను ఇవ్వదలుచుకున్నాను కాబట్టి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ క్లిక్ చేశాను. మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ చాయిసెస్కి ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ చాయిస్ ఎల్లో, సెకండ్ చాయిస్ గ్రీన్, థర్డ్ చాయిస్ బ్లూ అండ్ ఫోర్త్ చాయిస్ రెడ్. యూ కెన్ యాడ్ ఫ్యూ మోర్ చాయిసెస్. సో ఇక్కడ మనము కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది సెట్ చేయాలి. దానికోసము ఆన్సర్ కీ దగ్గరికి వెళ్ళండి. ఆన్సర్ కీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్టో ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అది హైలైట్ అవుతుంది, ఆ పర్టికులర్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. ఇక్కడ మనము ఈ క్వశ్చన్ ఎన్ని పాయింట్స్ వెయిటేజ్ ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్స్ ఇస్తాం. పాయింట్స్ ఇచ్చిన తర్వాత డన్. అలాగే ఇక్కడ మనకి రిక్వైర్డ్ ట్యాబ్ని హైలైట్ చేశాను, అంటే ఈ క్వశ్చన్ కూడా కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి అని చెప్పి. సో నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్. Second question is, when white light passes through a prism, it splits into seven different colors. What is the phenomenon? What is this phenomenon? ఈ ఫెనోమినాన్ ఏమంటారు? సో క్వశ్చన్ దగ్గర క్లిక్ చేయండి. మీరు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ యాడ్ చేయండి. క్వశ్చన్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చెక్ బాక్సెస్ అనేటటువంటి ఆప్షన్ని చూపించబోతున్నాను. చెక్ బాక్సెస్ అంటే మనకి బాక్స్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చనే, బట్ ఇక్కడ రౌండెడ్ బటన్ కాకుండా స్క్వేర్ బటన్ అనేటటువంటిది కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఆన్సర్ కీ యాడ్ చేసుకోవాలి మనము. ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డిస్పర్షన్ కాబట్టి దీన్ని హైలైట్ చేశాను అండ్ 10 పాయింట్స్ మార్క్స్ ఇచ్చాను అండ్ దెన్ డన్. ఈ క్వశ్చన్ కూడా కంపల్సరీ కాబట్టి రిక్వైర్డ్
హైలైట్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మీకు డ్రాప్ డౌన్ మెనూ క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వాలనేది చూపించబోతున్నాను. ఇక్కడ క్వశ్చన్ వచ్చి ద ప్రిన్సిపల్ బిహైండ్ ది మోషన్ ఆఫ్ ది రాకెట్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? సో ఇక్కడ మనం ఆప్షన్స్ డ్రాప్ డౌన్ మెనూ ద్వారా. సో ఫస్ట్ ఆప్షన్ ఐన్స్టీన్స్ లా, న్యూటన్స్ సెకండ్ ఆప్షన్ న్యూటన్స్ లా, థర్డ్ వన్ న్యూటన్స్ థర్డ్ లా, ఫోర్త్ వన్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. ఇంతకుముందు ఇచ్చినట్లుగానే ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్కి ఇస్తున్నాను న్యూటన్స్ థర్డ్ లా. అండ్ పాయింట్స్ 10 పాయింట్స్ డన్. ఈ క్వశ్చన్ కూడా రిక్వైర్డ్. ఈ క్వశ్చన్స్ ఇప్పటివరకు చేసినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా కనిపిస్తాయో ఒక్కసారి ప్రివ్యూలో చూద్దాం. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒకటి ఇవ్వండి, ఫుల్ నేమ్, శాంపిల్ డేటా ఇస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ది స్కై. ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ బటన్స్ రూపంలో, రౌండెడ్ బటన్స్ రూపంలో కనిపించాయి. ప్రతి క్వశ్చన్కి ఎన్ని పాయింట్స్ అనేటటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి మనకి స్క్వేర్ బటన్స్ కనిపిస్తాయి. స్టూడెంట్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఏ విధంగా క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. సో డిస్పర్షన్. అలాగే ద ప్రిన్సిపల్ బిహైండ్ ది మోషన్ ఆఫ్ ది రాకెట్. ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ మనం క్రియేట్ చేసాం. డౌన్ యారో సింబల్ దగ్గర క్లిక్ చేసినట్లయితే డ్రాప్ డౌన్ అనేటటువంటిది, డ్రాప్ డౌన్ ఆప్షన్స్ అనేటటువంటివి కనిపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనము మ్యాచ్ ది ఫాలోయింగ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇటువంటి క్వశ్చన్స్ క్రియేట్ చేయడానికి మనం ఒకసారి క్వశ్చన్ దగ్గర క్లిక్ చేయండి. క్వశ్చన్ ఏంటనేది రాసిన తర్వాత మనము ఇక్కడ మల్టిపుల్ చాయిస్ గ్రిడ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ మల్టిపుల్ చాయిస్ గ్రిడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి రోస్, కాలమ్స్ అని కనిపిస్తాయి. రోస్లో మనము డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాము, డిఫరెంట్ ఫీల్డ్స్ ఇచ్చాము. అలాగే కాలమ్స్లో కన్సర్న్డ్ ఫీల్డ్స్ ఎంటర్ చేసాం. వీటిని ప్రివ్యూలో మనం చూసినట్లయితే ఇక్కడ రోస్ అనేటటువంటివి హారిజంటల్గా వస్తాయి, ఒకదాని కింద ఒకటి. అంటే ఫస్ట్ రెడ్ కలర్, దాని కిందనే ఎల్లో కలర్, కింద వైట్, తర్వాత కింద బ్లాక్, తర్వాత బ్రౌన్ కనిపిస్తుంది. ఇక్కడ కాలమ్స్లో ఒకదాని పక్కన ఒకటి వర్టికల్గా ఒకదాని పక్కన ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆరెంజ్ పక్కన యాపిల్ పక్కన గ్రేప్స్, తర్వాత ఎగ్, తర్వాత పొటాటో అనేటటువంటివి కనిపిస్తుంది. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఏ విధంగా కనిపిస్తాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే రోస్లో మనము రెడ్, ఎల్లో, వైట్, బ్లాక్, బ్రౌన్ ఇచ్చున్నాం. సో అవన్నీ ఒకదాని కింద ఒకటి. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. అలాగే కాలమ్స్, ఫస్ట్ కాలంలో ఆరెంజ్, సెకండ్ కాలంలో యాపిల్, థర్డ్ కాలంలో గ్రేప్స్, ఫోర్త్ కాలంలో ఎగ్, అండ్ ఫిఫ్త్ కాలంలో పొటాటో. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి రెడ్ కలర్ సంబంధించినటువంటి ఐటమ్ వచ్చి యాపిల్ క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి, దిస్ క్వశ్చన్ రిక్వైర్స్ 1 రెస్పాన్స్ పర్ రో. అంటే ప్రతి రోకి ఒక్కొక్క ఆన్సర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎల్లో కలర్ వచ్చి సమ్ ఆరెంజ్, వైట్ కలర్ వచ్చి సమ్ ఎగ్, బ్లాక్ కలర్ గ్రేప్స్, బ్రౌన్ పొటాటో. సో ఈ విధంగా ప్రతి రోకి మనము ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏ 2 మీటర్ రోప్. ఇక్కడ ఈ క్వశ్చన్ని నేను లీనియర్ స్కేల్ ఆప్షన్గా చూపించబోతున్నాను. లీనియర్ స్కేల్ క్లిక్ చేసామంటే మనకి స్టార్టింగ్ నెంబర్, ఎండింగ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్టింగ్ నెంబర్ 0 or 1. సో 0 అండ్ ఎండింగ్ నెంబర్ సమ్ 5 or 6 or 10 ఏదైనా ఇవ్వచ్చు. సో 5 ఇచ్చున్నాం, 0 to 5. ఇక్కడ క్లిక్ చేస్తే ఓన్లీ 0, 1 కనిపిస్తాయి. ఇక్కడ మనకి 2, 3, 4, 5 ఈ నెంబర్లన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకునేటటువంటి స్కేల్ 0 to 5. ఓన్లీ ఆ 0 to 5 నెంబర్స్ మాత్రమే పార్టిసిపెంట్స్కి కనిపిస్తాయి. సో ఇక్కడ ఆన్సర్ కీ వచ్చి నేను ఎడిట్ ఆన్సర్ కీ దగ్గరికి వెళ్ళండి, ఫీడ్బ్యాక్ ఫర్ ఆల్ ఆన్సర్స్. ఇక్కడ క్లిక్ చేసి యాడ్ ఫీడ్బ్యాక్, సమ్ నెంబర్, ఏ ఆన్సర్ కరెక్ట్ అయితే ఆ నెంబర్ ఇవ్వండి, సేవ్ చేయండి, మళ్ళీ డన్. సో లేబుల్ ఆప్షన్, ఇక్కడ మనము జనరల్గా 0 అంటే వరస్ట్, 5 అంటే ఎక్సలెంట్ లాంటి లేబుల్స్ మనం ఇవ్వచ్చు. ఇక్కడ నాకు క్వశ్చన్ వచ్చి వీటికి సంబంధించింది కాదు కాబట్టి ఐఎమ్ లీవింగ్ ఇట్ బ్లాంక్.
సో ఈ క్వశ్చన్ కూడా రిక్వైర్డ్. ఈ క్వశ్చన్ ఎలా కనిపిస్తుందో ప్రివ్యూలో చూద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏ 2 మీటర్ లాంగ్ రోప్. ఇక్కడ నేను 1 2 3 4 5. సో ఇది ఇంతకు ముందు ఓపెన్ చేసినటువంటి ప్రివ్యూ కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాడిఫై చేసాం కాబట్టి 0 నుంచి రావాలి. సో మళ్ళీ ప్రివ్యూ బటన్ క్లిక్ చేస్తే మనకి 0 నుంచి ఆప్షన్ వస్తుంది. మనము స్టార్టింగ్ నెంబరు ఎండింగ్ నెంబరు ఫిక్స్ చేసుకున్నట్లయితే మనకి లీనియర్ స్కేల్ ఆధారంగా 1 2 3 4 5 ఈక్వల్ స్పేసింగ్ తోటి మనకి ఆప్షన్స్ అనేటటువంటివి జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, పిక్చర్ టైప్ క్వశ్చన్. మై క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సైకిల్. సో ఇక్కడ నేను ఆప్షన్స్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇవ్వదలుచుకున్నాను. ఆ మల్టిపుల్ చాయిస్లో నార్మల్ టెక్స్ట్ కాకుండా పిక్చర్స్ ఏ విధంగా ఇవ్వాలో ఇక్కడ చూపించబోతాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మల్టిపుల్ చాయిస్ సెలెక్ట్ చేసుకోండి. మల్టిపుల్ చాయిస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆప్షన్ 1 దగ్గర స్కూటర్ సింబల్ ఇవ్వడం జరిగింది, ఆప్షన్ 2 దగ్గర కార్ సింబల్ ఇవ్వడం జరిగింది, అలాగే ఆప్షన్ 3 దగ్గర సైకిల్ పిక్చర్ ఇవ్వడం జరిగింది, ఆప్షన్ 4 దగ్గర ట్రైన్ సింబల్ ఇవ్వడం జరిగింది. ఇవి ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, ఈ పిక్చర్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది, యాడ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పక్కన యాడ్ ఇమేజ్ బటన్ కనిపిస్తుంది. ఆ యాడ్ ఇమేజ్ బటన్కి వెళ్ళండి. మీ దగ్గర రెడీగా పిక్చర్స్ ఉంటే కనుక వాటిని బ్రౌజ్ చేసి ఆ పిక్చర్స్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్కి నావిగేట్ చేసుకొని ఆ పిక్చర్స్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. లేదంటే అప్పటికప్పుడు మీరు కెమెరాతో ఫొటోస్ తీసి అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, docs.google.com వాంట్స్ టు యూజ్ యువర్ కెమెరా. అలో చేయండి. అలో చేస్తే మీకు అప్పటికప్పుడు కెమెరా ద్వారా పిక్చర్స్ని ఫోటో తీసి అప్లోడ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి క్లోజ్ చేస్తాను. అలాగే బై యూఆర్ఎల్, ఒక పర్టికులర్ వెబ్సైట్ నుంచి మీరు తీసుకోవాలనుకుంటే ఆ పిక్చర్ యొక్క వెబ్ యూఆర్ఎల్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ పిక్చర్ ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అవుతుంది. అలాగే ఫొటోస్, సిస్టంలో ఉండేటటువంటి ఫొటోస్ ఏమన్నా ఉంటే వాటిని అప్లోడ్ చేయొచ్చు. అలాగే గూగుల్ డ్రైవ్లో ఏమన్నా ఫొటోస్ ఉంటే వాటిని అప్లోడ్ చేయొచ్చు. అలాగే గూగుల్ ఇమేజ్ సెర్చ్, అంటే ఆన్లైన్లోనే ఏమైనా ఫొటోస్ ఉంటే వాటిని అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్ ఎంటర్ చేసి సెర్చ్ చేశారంటే మనకు చూడండి డిఫరెంట్ ఇమేజెస్ ఆఫ్ స్కూటర్ కనిపిస్తుంది. వీటిలో మీకు ఏ స్కూటర్ ఇమేజ్ కావాలో ఆ స్కూటర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ వస్తుంది. ఇన్సర్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఈ విధంగా ఇన్సర్ట్ అయిపోతుంది. ఆప్షన్ 5గా ఈ పర్టికులర్ స్కూటర్ ఇన్సర్ట్ అయ్యింది. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ప్రివ్యూలో ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ సైకిల్. ఫస్ట్ ఆప్షన్ స్కూటర్, సెకండ్ ఆప్షన్ కార్, థర్డ్ ఆప్షన్ సైకిల్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ట్రైన్. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి పార్టిసిపెంట్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తాడు. ఇది ఈ పిక్చర్ హైలైట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, అంటే పార్టిసిపెంట్ యొక్క రెస్పాన్స్ ఒక డేట్ రూపంలో ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే ఆఫ్ మహాత్మా గాంధీ. బర్త్డే ఆఫ్ మహాత్మా గాంధీ అంటే ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ మనము తీసుకోవాలంటే మనకి ఇక్కడ ఆప్షన్స్లో డేట్ ఆప్షన్ ఉంది. డేట్ క్లిక్ చేయండి. డేట్ క్లిక్ చేస్తే మంత్, డే, ఇయర్ ఉంది. సో పార్టిసిపెంట్ ఇక్కడ క్యాలెండర్ సింబల్ని క్లిక్ చేసి డేట్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్కి ఇక్కడ మనము 10/2/1869 వేసాను అండ్ ఈ క్వశ్చన్కి 10 పాయింట్స్ వెయిటేజ్ ఇచ్చాము. సో డన్. ఈ క్వశ్చన్ కూడా రిక్వైర్డ్, కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ప్రివ్యూలో ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. బర్త్డే ఆఫ్ మహాత్మా గాంధీ. ఇక్కడ చూడండి డేట్, మంత్ అండ్ ఇయర్ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ క్యాలెండర్ క్లిక్ చేశారంటే మీకు క్యాలెండర్ కనిపిస్తుంది. సో డిఫరెంట్ ఇయర్స్, ప్రీవియస్ ఇయర్స్ కావాలంటే ఈ ఇయర్ మీద క్లిక్ చేసి మీరు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే సో 1869 October 2nd. సో ఈ విధంగా డేట్ అనేది
ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్ క్రియేట్ చేయాలనుకుంటే సింపుల్గా మనము translator.google.com గూగుల్ ట్రాన్స్లేటర్కి వెళ్ళండి. గూగుల్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేయండి. మీకు ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. మనం ఇచ్చేటటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ అవుట్పుట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ ఎంటర్ చేయండి. ఈజ్ ది ఫార్ములా ఆఫ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ యొక్క రెండవ చలన నియమానికి సూత్రం ఏమిటి? ఇక్కడ మీరు కాపీ బటన్ ఉంటుంది, కాపీ క్లిక్ చేయండి. కాపీ క్లిక్ చేసి గూగుల్ ఫామ్స్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఈ విధంగా పేస్ట్ అయిపోతుంది. లేదంటే మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఆల్రెడీ తెలుగు టైప్ చేసినట్లయితే ఆ తెలుగు వర్డ్స్ని, ఆ క్వశ్చన్స్ని కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ వచ్చి F=MA, F=M+A మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ కింద చూపిస్తున్నాము. సో F=MGH, F=UT + ½ AT సమ్ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో మళ్ళీ అగైన్ ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్ ఇస్తాము, పాయింట్స్ వెయిటేజ్ ఇస్తాము అండ్ డన్. ఈ క్వశ్చన్ కూడా రిక్వైర్డ్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ A+B² హౌ మచ్ అనేటటువంటి క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ని ఈక్వేషన్స్ని ఏ విధంగా గూగుల్ ఫామ్స్లో ఇన్సర్ట్ చేయాలి. దీనికోసము మనము ఒక యాడ్-ఆన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ యాడ్-ఆన్ పేరు మనకి హైపాటియా అనేటటువంటి ఒక యాడ్-ఆన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ యాడ్-ఆన్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ 3 డాట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్-ఆన్స్లోకి వెళ్ళండి. యాడ్-ఆన్స్లోకి వెళ్తే మీకు డిఫరెంట్ యాడ్-ఆన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు మ్యాథ్ ఈక్వేషన్స్ అని టైప్ చేయండి. మ్యాథ్ ఈక్వేషన్స్ అని టైప్ చేస్తే ఆ మ్యాథ్ ఈక్వేషన్స్ సంబంధించినటువంటి యాడ్-ఆన్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. వాటిలో హైపాటియా అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డాక్స్ యాడ్-ఆన్, ఫార్మ్స్ యాడ్-ఆన్, స్లైడ్స్ యాడ్-ఆన్, అంటే ఈ పర్టికులర్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎడిటర్ అనేటటువంటిది గూగుల్ డాక్యుమెంట్స్లో పనిచేస్తుంది, అలాగే గూగుల్ ఫామ్స్లో పనిచేస్తుంది, అలాగే గూగుల్ స్లైడ్స్లో కూడా పనిచేస్తుంది. మూడింటికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎడిటర్ కాబట్టి ఇది చూజ్ చేసుకున్నాం. అలాగే మనకి మ్యాథ్ టైప్ కూడా ఉంది, కాకపోతే ఆ పర్టికులర్ యాడ్-ఆన్ అనేటటువంటిది ఓన్లీ గూగుల్ డాక్స్కి మాత్రమే వర్తిస్తుంది. బట్ ఇక్కడ మనకి క్విజ్ ప్రోగ్రాంలో గూగుల్ ఫామ్స్లో చేస్తాం కాబట్టి హైపాటియా అనేటటువంటి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మనకి ఇన్స్టాల్ బటన్ కనిపించలేదు. కొత్తగా ఇన్స్టాల్ చేసే వాళ్ళకి ఇన్స్టాల్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి క్లోజ్ చేసేసండి. క్లోజ్ చేస్తే ఆ యాడ్-ఆన్ అనేటటువంటిది ఇక్కడ యాడ్-ఆన్ బటన్లో కనిపిస్తుంది. యాడ్-ఆన్ బటన్ క్లిక్ చేస్తే హైపాటియా దీన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇన్సర్ట్ ఆర్ ఎడిట్ మ్యాథ్ ఈ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి లోడ్ అవుతుంది. ఫస్ట్ టైం యూజర్స్కి ఈ యాడ్-ఆన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ చూసుకున్న తర్వాత మనము కంటిన్యూ బటన్ ఉంటుంది కిందన, ఆ కంటిన్యూ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైనటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు సపోజ్ A+B² వేయాలి. ఇక్కడ చూడండి స్క్వేర్, క్యూబ్ ఇటువంటి జనరల్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. స్క్వేర్ రూట్ ఆర్ nth రూట్, d/dx, రేషియోస్, స్క్వేర్ రూట్స్ అండ్ బ్రాకెట్స్లో 2/1 మ్యాట్రిక్స్, డిగ్రీస్, సైన్, కాస్, టాన్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే సింబల్స్ +, -, > ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఇవన్నీ కూడా గ్రీక్ లెటర్స్, ఇక్కడ యారోస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సింబల్స్. ఇక్కడ చూసినట్లయితే లెంత్, వాల్యూమ్, టైం, యూనిట్స్ కనిపిస్తాయి. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాకెట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మ్యాట్రిసెస్ని ఇన్సర్ట్ చేయడం కనిపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కామెంట్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
ఆర్ మార్చుకోవచ్చు. ఇక్కడ నేను a+b² కాబట్టి బ్రాకెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్రాకెట్లో a+b టైప్ చేసి కర్సర్ బయటికి తీసుకొచ్చి స్క్వేర్ ఆప్షన్ డైరెక్ట్గా లేదు, a⁴b క్లిక్ చేస్తాను. a⁴b క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్లోకి వెళ్ళింది. ఇక్కడ స్క్వేర్ క్లిక్ చేస్తాను, =? ఇక్కడ ఏం చేయాలంటే ఈక్వేషన్ టైప్ చేసిన తర్వాత క్రియేట్ లింక్ బటన్ క్లిక్ చేయాలి. క్రియేట్ లింక్ క్లిక్ చేస్తే ఆ ఈక్వేషన్కి సంబంధించినటువంటి ఒక లింక్ క్రియేట్ అవుతుంది. ప్రెస్ Ctrl+C టు కాపీ లింక్ టు క్లిప్ బోర్డ్. Ctrl+C క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లింక్ సక్సెస్ఫుల్లీ కాపీడ్ టు క్లిప్ బోర్డ్. యూజ్ ఇన్సర్ట్ ఇమేజ్. సో క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది. ఈ యాడ్ ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళి బై URL, ఇక్కడ ఇమేజ్ యొక్క ఇప్పుడు మనం కాపీ చేసినటువంటి ఇమేజ్ యొక్క URL పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇక్కడ మనకి ఆ ఇమేజ్ కనిపిస్తుంది. సో ఇన్సర్ట్ ఇమేజ్. సో ఇక్కడ బేసికల్గా మనం ఏం చేస్తున్నామంటే ఈక్వేషన్స్ని ఇమేజెస్ రూపంలో ఇన్సర్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 వీటన్నిటికి కూడా ఇదే విధంగా వేస్తాం. ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్-ఆన్స్లోకి వెళ్ళండి. యాడ్-ఆన్స్లోకి వెళ్ళి హైపర్టియా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇన్సర్ట్ ఎడిట్ మ్యాథ్లోకి వెళ్ళండి. వెళ్ళి మన ఈక్వేషన్ టైప్ చేసి క్రియేట్ URL ఆర్ క్రియేట్ లింక్ క్లిక్ చేయండి. వచ్చినటువంటి లింక్ని కాపీ చేసి ఇక్కడ యాడ్ ఇమేజ్ దగ్గర యాడ్ చేయండి. ఇమేజ్ని యాడ్ చేయండి. బై URL క్లిక్ చేసి మీరు కాపీ చేసినటువంటి URLని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేస్తే మీకు ఈక్వేషన్ అనేటటువంటిది ఇమేజ్ రూపంలో ఇన్సర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనము దాదాపుగా అన్ని కైండ్స్ ఆఫ్ క్వశ్చన్ ఫార్మాట్స్ని కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మన క్విజ్కి సంబంధించినటువంటి క్వశ్చనర్ అంతా రెడీ అయిపోయింది. ప్రతి క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఇవ్వదలుచుకున్నామో అవి కూడా మనము యాడ్ చేసాం. ఇప్పుడు ఈ క్విజ్ ప్రోగ్రామ్కి సంబంధించి సర్టిఫికేట్ ఏ విధంగా ఇష్యూ చేయాలి, డిజిటల్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి, అది కూడా ఆటోమేటిక్గా జరగాలి అంటే మనము మళ్ళీ ఒక యాడ్-ఆన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ యాడ్-ఆన్ పేరు Certify-EM. Certify-EM అనేటటువంటి యాడ్-ఆన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ యాడ్-ఆన్ ఇన్స్టాల్ చేయడానికి అగైన్ 3 డాట్ బటన్ క్లిక్ చేయండి. యాడ్-ఆన్స్లోకి వెళ్ళండి. యాడ్-ఆన్స్లోకి వెళ్ళి Certify-EM అనేటటువంటి యాడ్-ఆన్ క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు యాడ్-ఆన్ బటన్లో Certify-EM క్లిక్ చేయండి. Certify-EM క్లిక్ చేస్తే ఇన్స్టాల్ షో Certify-EM కంట్రోల్స్, రీసెంట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ షో Certify-EM కంట్రోల్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే రైట్ సైడ్ మనకి Certify-EM కంట్రోల్ బటన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ సర్టిఫికేషన్ ఈజ్ ఆన్, బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే టర్న్ ఆన్ చేయండి. సో నౌ సర్టిఫికేషన్ ఈజ్ ఆన్ అండ్ లింక్ టు ఎగ్జామ్ క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ ఎగ్జామ్కి లింక్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు పాస్ మార్క్ ఇక్కడ నేను 50% పెట్టి ఉన్నాను. సో మీరు 40% పెట్టచ్చు, 30% పెట్టచ్చు, 65, 70 ఏదైనా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను 50% పాస్ మార్క్గా తీసుకున్నాను. అండ్ టెంప్లెట్ ఇక్కడ మనకి ఆన్లైన్ టెంప్లెట్స్ ఉంటాయి. డిఫాల్ట్ టెంప్లెట్స్ బ్లాక్ ఫ్రేమ్, బ్రౌన్ ఫ్రేమ్, గోల్డెన్ ఫ్రేమ్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఈ టెంప్లెట్స్ని ఒకసారి చూద్దాం ఎలా కనిపిస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ప్రివ్యూ ఆల్ క్లిక్ చేయండి. ప్రివ్యూ ఆల్ క్లిక్ చేస్తే బ్లాక్ ఫ్రేమ్ టెంప్లెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది, అంటే సర్టిఫికేట్ ఈ విధంగా వస్తుంది. అలాగే బ్రౌన్ ఫ్రేమ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయి. వీటిలో ఏదో ఒక లేఅవుట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళి మీకు ఏ లేఅవుట్ కావాలో ఆ లేఅవుట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏమంటే ఈ సర్టిఫికేట్స్ ఏమి నచ్చలేదు, మనం సొంతంగా ఏదైనా ఇంకా మంచిగా డిజైన్ చేసుకుందాం అనుకుంటే దెన్ యూజ్ ఏ కస్టమ్ టెంప్లెట్ డిజైన్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి సెటప్ యువర్ ఓన్ సర్టిఫికేట్ అని ఉంటుంది.
ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ న్యూ ఫైల్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఆల్రెడీ మనం డిజైన్ చేసుకునేటటువంటి సర్టిఫికేట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అనేటటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి. సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు చూడండి సర్టిఫికేట్ శాంపిల్ అనేటటువంటి టెంప్లెట్ యాడ్ అయిపోయింది. ఈ సర్టిఫికేట్ అనేటటువంటిది డైనమిక్గా ఉండాలి అంటే మనము పార్టిసిపెంట్ ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ తోటే సర్టిఫికేట్ జనరేట్ కావాలంటే మనము ఆ సర్టిఫికేట్లో ఫీల్డ్స్ పార్టిసిపెంట్ ఇచ్చినటువంటి ఆన్సర్స్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఒక టెంప్లెట్ చూపిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. సర్టిఫికేట్ టెంప్లెట్ రెడీ చేయడానికి మనము గూగుల్ స్లైడ్స్లోకి వెళ్ళాలి. గూగుల్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. గూగుల్ డాక్యుమెంట్స్లో స్లైడ్స్ సెలెక్ట్ చేసుకోండి. స్లైడ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పవర్ పాయింట్ స్లైడ్స్ మాదిరిగానే ఇక్కడ స్లైడ్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది. ఇక్కడ నేను డిజైన్ చేసినటువంటి సర్టిఫికేట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లైడ్లోకి వెళ్ళండి. స్లైడ్లోకి వెళ్ళి చేంజ్ బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోండి. యూ కెన్ ఫిల్ ఇట్ విత్ సింగిల్ కలర్ ఆర్ చూజ్ ఇమేజ్. ఏదైనా ఒక పిక్చర్ని బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఆన్లైన్ పిక్చర్స్ని కూడా మీరు బ్యాక్గ్రౌండ్గా చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ చేసుకొని వచ్చినటువంటి పిక్చర్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ డన్ అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ మిస్టర్ ఆర్ మిస్. ఇక్కడ ఒక ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా గమనిస్తే డబుల్ కర్లీ బ్రాకెట్స్లో ఫుల్ నేమ్ అని రాసింది. ఈ ఫీల్డ్ ఎలా ఎంటర్ చేయాలి అనేటటువంటిది సర్టిఫై ఈఎం కస్టమ్ సర్టిఫికేట్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే కస్టమ్ టెంప్లెట్స్ సర్టిఫై ఈఎం అనేటటువంటి పేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఏ న్యూ టెంప్లెట్, యూ హ్యావ్ టు గో టు గూగుల్ స్లైడ్స్లోకి వెళ్ళండి. గూగుల్ డ్రైవ్లో ఉండేటటువంటి గూగుల్ స్లైడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత సెటప్ టెంప్లెట్ని రెడీ చేయాలి. గూగుల్ స్లైడ్స్ ఆపరేట్ మచ్ లైక్ MS పవర్ పాయింట్. ఒకే ఒక స్లైడ్ని మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్క స్లైడ్లో మన సర్టిఫికేట్ ఏ విధంగా కావాలో ఆ విధంగా డిజైన్ చేసుకుంటాం. తర్వాత డిఫరెంట్ ట్యాగ్స్ని మ్యాచ్ చేస్తాం. ఫస్ట్ ఫుల్ నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ టేకర్ ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్ ఫాలోయింగ్ ఈమెయిల్ కలెక్షన్. అంటే ఈమెయిల్ కలెక్షన్ తర్వాత వచ్చేటటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్లో ఫుల్ నేమ్ ఆఫ్ ది పార్టిసిపెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనము డిజైన్ చేసినటువంటి క్విజ్ క్వశ్చనర్లో కూడా చూడండి ఈమెయిల్ అడ్రస్ తర్వాత ఫుల్ నేమ్ ఆప్షన్ ఇచ్చున్నాం. సో ఇక్కడ ఏ ఈమెయిల్ అడ్రస్ తీసుకున్న తర్వాత ఉండేటటువంటి నెక్స్ట్ క్వశ్చన్లో ఏ ఆన్సర్ అయితే వస్తుందో ఆ ఆన్సరు ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫుల్ నేమ్ అన్న చోట ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఈ డబుల్ కర్లీ బ్రాకెట్స్ అనేటటువంటివి సింటాక్స్ సింబల్స్ కాబట్టి వాటిని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచాలి. సో ఇదే కోడ్ మనము అక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. డబుల్ కర్లీ బ్రాకెట్స్ ఫుల్ నేమ్ అనేటటువంటిది ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. అంటే ఇక్కడ పార్టిసిపెంట్ ఏ నేమ్ ఇచ్చాడో ఆ నేమ్ అనేటటువంటిది ఇక్కడ వస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఆ పార్టిసిపెంట్ యొక్క కాలేజ్, సిటీ ఆర్ ప్లేస్ రావాల్సి ఉంటుంది. దానికి చూడండి ద ఫస్ట్ ఆప్షనల్ అదర్ ఐడెంటిఫైర్ విచ్ ఫాలోస్ ది ఫుల్ నేమ్ తర్వాత ఉండేటటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ని అదర్ ఐడెంటిఫైర్ ఫస్ట్ ఆప్షన్ అంటాం. ఫస్ట్ అదర్ ఐడెంటిఫైర్ అంటాం. ఇక్కడ మనకి ఫుల్ నేమ్ తర్వాత నేమ్ ఆఫ్ ది కాలేజ్ ఉంది. అంటే నేమ్ ఆఫ్ ది కాలేజ్ అనేటటువంటిది ఫస్ట్ ఐడెంటిఫైర్. సో సర్టిఫికేట్లో నేను ఫుల్ నేమ్ తర్వాత కాలేజ్ నేమ్ ఆ తర్వాత ప్లేస్ అనేటటువంటిది ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. కాబట్టి అదర్ ఐడెంటిఫైర్ ఇక్కడ ఇన్సర్ట్ చేశాను, కామా అదర్ ఐడెంటిఫైర్ 2 అంటే ది సెకండ్ ఆప్షనల్ అదర్ ఐడెంటిఫైర్ విచ్ ఫాలోస్ ది అదర్ ఐడెంటిఫైర్. అంటే ఫస్ట్ అదర్ ఐడెంటిఫైర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేటటువంటి క్వశ్చన్లో వచ్చేటటువంటి రెస్పాన్సే అదర్ ఐడెంటిఫైర్ 2. అది నేను కాలేజ్గా తీసుకున్నాను. అంటే ఇప్పుడు మనకి పార్టిసిపెంట్ నేమ్ వస్తుంది, కాలేజ్ నేమ్ వస్తుంది, ఇక్కడ కాలేజ్ యొక్క ప్లేస్ వస్తుంది. అండ్ హ్యాస్ కంప్లీటెడ్. ఇక్కడ క్విజ్ యొక్క టైటిల్ రాయాలి. క్విజ్ యొక్క టైటిల్ రాయాలంటే మీరు టైటిల్ ఆఫ్ ది గూగుల్ క్విజ్ ఇక్కడ ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. లేదంటే ఫిక్స్డ్ టైటిల్ అయితే మీరు డైరెక్ట్గా టైప్ చేసేయచ్చు, ఓపెన్ ఆన్లైన్ క్విజ్ ఆన్ ఫిజిక్స్. లేదు ఇంటరాక్టివ్గా ఇక్కడ మనకు ఫామ్లో ఏ టైటిల్ అయితే కనిపించిందో అదే టైటిల్ రావాలనుకుంటే మీరు ఏం చేయాలి, కర్లీ బ్రాకెట్స్ టైటిల్ అనేటటువంటి ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ కండక్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఎస్విఏ గవర్నమెంట్ కాలేజ్ శ్రీకాళహస్తి. ఇది ఫిక్స్డ్ లైన్ కాబట్టి డైరెక్ట్గా మనము ఎంటర్ చేసేయచ్చు. ఆన్ డేట్ ఆప్షన్ ఇవ్వాలి. డేట్ కూడా ఇంటరాక్టివ్గా రావాలి. అంటే పార్టిసిపెంట్ ఏ రోజు క్విజ్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేశాడో ఆ డేట్ రావాలి. ఆ డేట్ కోసం ఇక్కడ మీరు ఆప్షన్స్లోకి వెళ్ళారంటే డేట్ 2 ద డేట్ ఆఫ్ ఎగ్జామ్ సబ్మిషన్ ఇన్ డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్లో వస్తుంది. సో డేట్ 2 కోడ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది. కామా విత్ ఏ పాసింగ్ స్కోర్ ఆఫ్, ఎంత స్కోర్ వచ్చిందో ఇక్కడ పర్సంటేజ్ రూపంలో రాయాల్సి ఉంటుంది. సో ఆ పర్సంటేజ్ కోసము ఇక్కడ మీరు కోడ్ చూస్తే ద ఎగ్జామ్ టేకర్స్ స్కోర్ యాజ్ ఏ పర్సెంట్, ఎగ్జాంపుల్ 95%. ఈ ఫీల్డ్ రావాలంటే పర్సెంట్ అనేటటువంటి సింటాక్స్ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో సింటాక్స్ అండ్ సర్టిఫికేట్ ఐడి, ప్రతి సర్టిఫికేట్కి ఒక యూనిక్ ఐడి ఇవ్వడము చాలా మంచి పద్ధతి. కాబట్టి సర్టిఫికేట్ ఐడి, ఈ ఐడి కోసము ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటటువంటి సర్టిఫికేట్ ఐడి కోసము 7 digit సీరియల్ నెంబర్ యూనిక్ టు దిస్ ఎగ్జామ్ అండ్ ఎగ్జామ్ టేకర్ అనేటటువంటిది ఇన్సర్ట్ చేయాలంటే సర్టిఫికేట్ ఐడి అనేటటువంటి సింటాక్స్ మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద ఆప్షనల్ ఫీల్డ్స్, ఇక్కడ కోర్స్ కోఆర్డినేటర్ ఆర్ క్విజ్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ని మీరు యాడ్ చేసుకొని ఈ స్లైడ్ని మీరు సేవ్ చేసుకోండి. ఒక నేమ్ ఇవ్వండి. ఆ నేమ్ ఇక్కడ నేను సర్టిఫికేట్ శాంపుల్ అనేటటువంటి నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ సర్టిఫికేట్ శాంపుల్ అనేటటువంటి ఈ స్లైడ్ని నేను అక్కడ అప్లోడ్ చేయాలి. సో అక్కడ ఏం చేస్తామంటే క్విజ్లోకి వెళ్ళిపోండి, క్విజ్ క్వశ్చనైర్లోకి వెళ్ళి సర్టిఫై ఈఎంలో కస్టమ్ టెంప్లెట్స్, సో టెంప్లెట్స్ దగ్గర క్లిక్ చేయండి. యూజ్ ఏ కస్టమ్ టెంప్లెట్, అక్కడ సెలెక్ట్ ఏ న్యూ ఫైల్, గూగుల్ డ్రైవ్లో ఉండేటటువంటి స్లైడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఈ స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ అండ్ సేవ్ చేంజెస్ని సేవ్ చేయండి. సేవ్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కోటా 1489 ఈమెయిల్స్ రిమైనింగ్, ఇక్కడ హెల్ప్ బటన్ క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే డైలీ ఈమెయిల్ కోటా అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. యువర్ ఈమెయిల్ కోటా ఈజ్ సెట్ బై గూగుల్ నాట్ బై సర్టిఫై ఈఎం. సో ఇక్కడ 2 రకాల కోటాలు ఉంటాయి. ఒకటి జనరల్ కోటా, అంటే నార్మల్ జీమెయిల్ అకౌంట్తో ఈ గూగుల్ ఫామ్స్ని క్రియేట్ చేసినట్లయితే పర్ డే 100 ఈమెయిల్స్ మాత్రమే పంపించేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఓన్లీ 100 పార్టిసిపెంట్స్ కెన్ టేక్ దిస్ క్విజ్ ప్రోగ్రామ్. అలాగే ఆ 100 పార్టిసిపెంట్స్కి మాత్రమే మనము సర్టిఫికేట్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ గూగుల్ సూట్ ఆర్ జీ సూట్ ప్యాకేజ్ కింద ప్రతిరోజు దాదాపు 1500 ఈమెయిల్స్, అంటే 1500 ఈమెయిల్స్ వరకు మనము పంపించుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ప్రతిరోజు 1500 పార్టిసిపెంట్స్ కెన్ టేక్ దేర్ ఎగ్జామ్. సో అలాగే 1500 పార్టిసిపెంట్స్ వరకు మనము ప్రతిరోజు సర్టిఫికేట్స్, డిజిటల్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయొచ్చు. ఇక్కడ మనము అడ్వాన్స్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అడ్వాన్స్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సమ్ మోర్ కంట్రోల్స్ మనము ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ మెసేజ్ షోన్ అప్ అపాన్ సబ్మిషన్ తర్వాత ప్రతి పార్టిసిపెంట్కి కనిపించేటటువంటి మెసేజ్ ఏం కనిపించాలి మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్, ఇఫ్ యూ పాస్ దిస్ క్విజ్ యూ విల్ రిసీవ్ ఏ ప్రింటబుల్ సర్టిఫికేట్ షార్ట్లీ. ఈ మెసేజ్ అనేటటువంటిది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అలాగే ఈమెయిల్ ఆప్షన్స్లో మీరు ఇక్కడ ఏ ఫీల్డ్ కూడా సెట్ చేయకపోతే, అంటే ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ అంటే సర్టిఫికేట్ అనేటటువంటిది క్యాండిడేట్కి సర్టిఫై ఈఎం పేరుతో వెళ్ళడం జరుగుతుంది. కానీ మనకి ఆన్లైన్ క్విజ్ ఆర్ మన క్విజ్ టైటిల్ పేరుతో స్టూడెంట్కి సర్టిఫికేట్ వెళ్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి నేమ్ ఆఫ్ ది సెండర్ ఓపెన్ ఆన్లైన్ క్విజ్ ఆన్ ఫిజిక్స్ ఇక్కడ యాడ్ చేయండి. క్విజ్ యొక్క టైటిల్ యాడ్ చేయండి. అలాగే సబ్జెక్ట్ ఆఫ్ ది ఈమెయిల్ యొక్క సబ్జెక్ట్ ఏంటి, మెరిట్ సర్టిఫికేట్ ఫర్ ఓపెన్ ఆన్లైన్ క్విజ్. అలాగే కంటెంట్స్ మనకి మెసేజ్లో, ఈమెయిల్లో ఏ విధంగా కనిపించాలి. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ పాస్డ్ ది క్విజ్, యువర్ మెరిట్ సర్టిఫికేట్ ఈజ్ అటాచ్డ్ బిలో యాజ్ ఎ ప్రింటబుల్ పీడిఎఫ్. తర్వాత థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది క్విజ్ ప్రోగ్రామ్. ఈ కంటెంట్ మొత్తం కూడా ఈమెయిల్ యొక్క బాడీలో కనిపిస్తుంది. తర్వాత సర్టిఫికేట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సర్టిఫికేట్ ఆప్షన్స్లో ఫస్ట్ సెండ్ యాజ్
సర్టిఫికేట్ని ఏ విధంగా పంపించాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, పీడిఎఫ్, ఇమేజ్. రెండిట్లో ఏ ఆప్షన్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే షేర్ వయా, ఏ విధంగా మనము ఈ సర్టిఫికేట్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈమెయిల్, రెండవది గూగుల్ డ్రైవ్. ఈమెయిల్ ద్వారా పంపించడానికి సెలెక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత టైం జోన్, ఆటోమేటిక్గా సిస్టమ్ టైం జోన్ డిటెక్ట్ చేసుకుంటుంది. తర్వాత డేట్ ఫార్మాట్, ఇక్కడ సెవరల్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో స్టాండర్డ్ డేట్ ఫార్మాట్, డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తే ఈ చేంజెస్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. ఓకే, సేవ్ అయిపోయాయి. ఇప్పుడు మనకి క్విజ్కి సంబంధించినటువంటి ఫామ్ రెడీ అయిపోయింది. అలాగే సర్టిఫికేట్ డిజైనింగ్ అయిపోయింది. సర్టిఫికేట్ని ఈ క్విజ్ ప్రోగ్రామ్కి అటాచ్ చేసాం. ఇప్పుడు ఈ ఫామ్ని యూజర్స్కి లేదా పార్టిసిపెంట్స్కి షేర్ చేయాలి. షేర్ చేయడానికి ఇక్కడ సెండ్ బటన్ ఉంటుంది. ఈ సెండ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 3 రకాల షేరింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఈమెయిల్ ద్వారా, రెండవది లింక్ ద్వారా, మూడవది ఎంబెడింగ్ ద్వారా. ఫస్ట్ ఆప్షన్ ఈమెయిల్ ద్వారా ఎలా పంపించాలో చూద్దాం. ఇక్కడ కలెక్ట్ ఈమెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో దట్ ఎవరెవరికి పంపించామో ఆ ఈమెయిల్ ఐడీస్ అన్నీ కూడా సేవ్ అయి ఉంటాయి. ఒక శాంపిల్ ఈమెయిల్ ఐడి వేస్తున్నాను, బిఏ. ఈ ఈమెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది. తర్వాత సబ్జెక్ట్ ఓపెన్ ఆన్లైన్ క్విజ్ ఆన్ ఫిజిక్స్. ఓకే, తర్వాత మెసేజ్, ఈ ఫామ్ను పంపించేటప్పుడు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని ఇక్కడ టైప్ చేయొచ్చు. యు ఆర్ వెల్కమ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఒక మెసేజ్ని నేను ఇక్కడ ఇచ్చాను. లేదా రెండవ పద్ధతి ఏమంటే లింక్ క్రియేట్ చేయడం. సో ఈ పర్టికులర్ గూగుల్ ఫామ్ యొక్క లింక్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ లింక్ని షార్టన్ చేయొచ్చు. చిన్నగా చేస్తే షార్టన్ యూఆర్ఎల్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సో Ctrl+C ద్వారా కాపీ చేయండి. కాపీ చేసి మీరు వాట్సాప్లో లేదంటే ఎనీ మీడియా ఈ లింక్ మీరు పార్టిసిపెంట్స్ పంపించారంటే పార్టిసిపెంట్స్ ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే ఈ పర్టికులర్ క్విజ్ అనేటటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే థర్డ్ మెథడ్ ఎంబెడ్ మెథడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ వెబ్సైట్, మీకు కనుక పర్సనల్ వెబ్సైట్ కానీ కార్పొరేట్ వెబ్సైట్ కానీ ఏమైనా ఉంటే ఆ వెబ్సైట్లో ఈ HTML కోడ్ అనేటటువంటిది కాపీ చేసి ఎంబెడ్ చేసామంటే మీకు వెబ్సైట్లోనే ఈ గూగుల్ ఫామ్ అనేటటువంటిది కనిపిస్తుంది. సో ఐ ప్రిఫర్ టు ఓపెన్ దిస్ క్విజ్ ప్రోగ్రామ్ వయా ఈమెయిల్స్. సో ఈమెయిల్ ద్వారా పంపిస్తున్నాను, సెండ్. సో పంపించినటువంటి ఈమెయిల్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో సార్ చూద్దాం. సో ఇక్కడ గూగుల్ ఫామ్ అనేటటువంటిది నా మెయిల్కి రావడం జరిగింది. మెయిల్లో చూడండి, యు ఆర్ వెల్కమ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ క్విజ్ ప్రోగ్రామ్ క్విజ్ యొక్క టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది. సో ఫిల్ అవుట్ ఫామ్ పార్టిసిపెంట్ క్లిక్ చేస్తారు. ఈమెయిల్ అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఈమెయిల్ అడ్రస్ ఆర్ full name, college, Srikalahasti. Next. So what is the color of the sky? Some blue. Second question, dispersion. Third question, some Newton's third law. Fourth question, apple red, yellow orange, white egg, black grapes, brown. Some wrong answer, brown. 2 meter long, and this is option 3. What is the birthday? So I am giving a wrong input. So Newton's second law, F equals to ma, and last question, a plus b whole square is equals to a square plus b square plus 2ab. I am submitting the quiz. So thank you for submission. If you pass the quiz, you will receive a printable certificate shortly. This is the message మనం యాడ్ చేసినటువంటి మెసేజ్. స్కోర్ని చూసుకోవాలనుకుంటే క్యాండిడేట్ వ్యూ స్కోర్ ఎంత స్కోర్ ఇచ్చిందో మనకి ఇక్కడ చూడొచ్చు. టోటల్ పాయింట్స్ 68 ఆఫ్
90 టోటల్ 90 మార్క్స్కి 68 మార్క్స్ వచ్చాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మనము కరెక్ట్ ఆన్సర్ చేసామా లేదా, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ప్రతి క్వశ్చన్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేటటువంటిది మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇప్పుడు నేను క్విజ్ ప్రోగ్రామ్ని అటెంప్ట్ చేశాను. నా ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు చూడండి 11:35కి ఇమ్మీడియట్గా నాకు మెరిట్ సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. సో ఫ్రమ్ ఇక్కడ చూడండి ఓపెన్ ఆన్లైన్ క్విజ్ ఆన్ ఫిజిక్స్ ఈ ఐడి తోటి వస్తుంది. చూడండి అక్కడ మనము యాడ్ చేసినటువంటి మెసేజ్ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ పాస్డ్ ది క్విజ్, ఈ మెసేజ్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ని చూసినట్లయితే దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ మిస్టర్ ఆర్ మిసెస్ బాపనయ్య ఎస్విఏ గవర్నమెంట్ కాలేజ్ శ్రీకాళహస్తి హెస్ కంప్లీటెడ్ ఓపెన్ ఆన్లైన్ క్విజ్ ఆన్ ఫిజిక్స్ కండక్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఎస్విఏ గవర్నమెంట్ కాలేజ్ శ్రీకాళహస్తి ఆన్ సో అండ్ సో డేట్ వచ్చేసింది విత్ ఏ పాసింగ్ స్కోర్ ఆఫ్ 75%. నాకు అక్కడ 90 పాయింట్స్కి 68 పాయింట్స్ వచ్చాయి. పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 75%. సో విత్ ఏ పాసింగ్ స్కోర్ ఆఫ్ 75%. సర్టిఫికేట్ ఐడి మనకి ఒక యూనిక్ ఐడి అనేటటువంటిది ఇక్కడ రావడం జరిగింది. ఇది నాకు వచ్చినటువంటి డిజిటల్ సర్టిఫికేట్. సో ఆ విధంగా సర్టిఫికేట్స్ని ఇమ్మీడియట్గా పార్టిసిపెంట్ క్విజ్ రెస్పాన్సెస్ని సబ్మిట్ చేసిన వెంటనే క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే కనుక సర్టిఫికేట్ ఇమ్మీడియట్గా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్విజ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేటటువంటి వాళ్ళు, డిజైన్ చేసినటువంటి వాళ్ళు ఎవరెవరికి సర్టిఫికేట్స్ ఇష్యూ చేశాము, ఎన్ని ఇష్యూ చేశాము అనేటటువంటి రికార్డ్ని ఇక్కడ సర్టిఫికేట్ రికార్డ్స్లో చూడొచ్చు. సర్టిఫికేట్ రికార్డ్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ చూడండి దీస్ ఆర్ డిఫరెంట్ ఈమెయిల్స్, టైం స్టాంప్, ఎప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది, ఫుల్ నేమ్ ఇక్కడ వస్తుంది, ఐడెంటిఫైయర్స్ ఏ కాలేజ్ వస్తుంది, ఏ ప్లేస్ వస్తుంది, అండ్ టోటల్ స్కోర్ ఎంత వచ్చింది, పర్సంటేజ్ స్కోర్ ఎంత వచ్చింది, పాస్డ్ ఆర్ ఫెయిల్డ్ వస్తుంది, అండ్ ఐడి నెంబర్, సర్టిఫికేట్ ఐడి నెంబర్ కూడా ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బై ఎనీ టెక్నికల్ ఎర్రర్, ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వచ్చి మనకి స్టూడెంట్కి సర్టిఫికేట్ చేరలేదనుకోండి, సర్టిఫికేట్ వెళ్ళలేదు అని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే మీరు మళ్ళీ ఆ సర్టిఫికేట్ని రీఇష్యూ చేయొచ్చు. ఎలా ఇష్యూ చేయొచ్చు ఒకసారి చూద్దాం. సర్టిఫికేట్స్ని మళ్ళీ ఇష్యూ చేయడానికి యాడ్-ఆన్స్లోకి వెళ్ళండి. యాడ్-ఆన్స్లో సర్టిఫై ఈఎం క్లిక్ చేయండి. అంటే రీసెండ్ సర్టిఫికేట్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. రీసెండ్ సర్టిఫికేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్స్ లిస్ట్ వస్తుంది. ఆ యూజర్స్ లిస్ట్ వస్తుంది మనకి ఇక్కడ ఏ యూజర్కి ఎప్పుడు సర్టిఫికేట్ పంపించామా లేదా అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ చూడండి ప్రాసెస్ నో, సర్టిఫికేట్స్ పంపించడం జరగలేదు డ్యూ టు సమ్ టెక్నికల్ ఎర్రర్. సో ఇక్కడ ఏం చేస్తామంటే రీప్రాసెస్ క్లిక్ చేయండి. రీప్రాసెస్ క్లిక్ చేస్తే సర్టిఫికేట్ అనేది మళ్ళీ పంపించడం జరుగుతుంది. నౌ రీప్రాసెసింగ్ వన్ రెస్పాన్స్, దిస్ కెన్ టేక్ అప్ టు సెవరల్ మినిట్స్, ఒక 2-3 మినిట్స్ పడుతుంది. 2-3 మినిట్స్ తర్వాత సర్టిఫికేట్ అనేటటువంటిది కొత్తగా జనరేట్ అయ్యి మళ్ళీ ఆ పర్టికులర్ యూజర్కి వెళ్ళడం జరుగుతుంది. సో క్లోజ్ దిస్. ఈ విధంగా ఆన్లైన్ క్విజ్ అనేటటువంటిది గూగుల్ ఫామ్స్ ద్వారా క్రియేట్ చేసి ఒక డిజిటల్ సర్టిఫికేట్ని క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అందరికీ ఆటోమేటిక్గా పంపించేటటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఆన్లైన్ క్విజెస్ తయారు చేయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.